హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్కి శ్రీస్ డైరీస్కి. ఈరోజు మనం డాబా స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ముందుగా బాండీ తీసుకుని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ పోసుకుని దాంట్లో 5 కోడిగుడ్లను మనం పగలగొట్టి వేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకుందాం. దాంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు వేసుకుందాం. ఉంటే మన దగ్గర క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోవాలి. ప్లస్ ఆ క్యారెట్ ముక్కలు ఉడకాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఈ 4 రకాలు వేసుకోవాలి. వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత ముందుగా మనం వండి పెట్టుకున్న అన్నాన్ని మనకి ఎంత కావాలో అంత వేసుకుని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మేము దీంట్లో సోయా సాస్ వేసుకుందాం. దీంట్లో సోయా సాస్ వేసుకుని మంచిగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేయడమే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చూడండి, చెప్పండి, కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే సలహాలు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.